సీనయ్యని పెళ్లి చేసుకోనని నాకు మాటిచ్చింది. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోదు. నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదక్కా. రామలక్ష్మి సాక్ష్యాధారాలతో సహా వచ్చింది. ఇప్పుడు ఆ లెటర్ చదివితే అంతా తెలిసిపోతుంది. ఇదిగో చదవండి. రామలక్ష్మి, సీను నేను ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మీ ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరని తెలుస్తుంది. కానీ నేను లేకపోతే సీను ఉండడు. సీను లేకపోతే నేను బ్రతకలేను. ఇప్పుడు నా కోసం సీను మీ కుటుంబాన్ని వదిలేసొచ్చాడు. ఇప్పుడు కూడా తన ప్రేమను ఒప్పుకోకపోతే ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మీ అందరి గురించి ఆలోచించి సీనుని చంపుకోలేను రామా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సీనుని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా మేమిద్దరం దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నా. నా ప్రేమ విషయం ఇంత ఆలస్యంగా చెప్పినందుకు నన్ను క్షమించు రామలక్ష్మి. ఇప్పుడేమంటావు వదినా? అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతున్నందుకు సంతోషపడుతున్నావా? నేననుకోవడం ఏంటి? ఇంకా నటించాలని చూడకొదినా. చాలు. నీ గారాల పట్టి ఎంత పని చేసిందో ఆ ఉత్తరం చెప్తుంది. అయినా ఇదంతా నువ్వే చేయించావు. ఇది నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంటి పద్మ నువ్వు అంటున్నదే? ఇదంతా నేను చేయించడం ఏంటి? అవును వదినా, నువ్వే చేయించావు. నువ్వే దాన్ని ఇంట్లోకి వద్దన్నా తీసుకొచ్చావు. సీను దానికోసం వెళ్ళిన విషయం దాచిపెట్టావు. ఆ తర్వాత సీను మాత్రమే ప్రేమిస్తున్నాడు, అది ప్రేమించట్లేదు అన్నావు.
ఇప్పుడేమో ప్రేమించింది కానీ పెళ్లి మాత్రం చేసుకోదు అంటున్నావు. వదినా, నువ్వు మమ్మల్ని ఆపుతున్నావు కానీ వాళ్ళని ఆపాలని మాత్రం అనుకోలేదు. సీను మనకి ఉత్తరం రాసినట్టే ఆద్య కూడా ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. ఏం పాపం చేశాం వదినా మేము? మా జీవితాలతో ఆడుకుంటున్నాం. పద్మ, వెళ్ళిపోమంటే ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం కదో దినా. ఎందుకొదినా నా బిడ్డని నాకు దూరం చేసి మా జీవితాలకి ఇంత పెద్ద శిక్ష వేశావు? మేమేం పాపం చేశాం? పద్మ, మేమేం పాపం చేశాం? అయ్యో, ఏమే పద్మం, ఏడవకే. ఆద్య ఇలాంటి తప్పు చేయదని ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఉండేది. కానీ ఈ ఇంటి పరువు తీయడానికే నమ్మించిందని ఇప్పుడే అర్థమవుతోంది. తను ధైర్యంగా మాట్లాడితే నిజం మాట్లాడుతుంది అనుకున్నాను. కానీ నమ్మిన వాళ్ళని కూడా మోసం చేసేంత ధైర్యం ఉందని తెలుసుకోలేకపోయానమ్మా. ఈ ఇంటి బిడ్డలా చూసినందుకు ఆ కృతజ్ఞత ఉంటుంది, చూపిస్తుంది అనుకున్నానమ్మా. కానీ నేను ఊహించింది తప్పు అని రుజువు చేసింది. తల్లికి దూరమైందని కన్న కూతురిలాగా చూసుకుందామనుకున్నానమ్మా. శ్రీను పక్కన పెళ్లి కూతురిగా కూర్చొని నా గుండెల మీద తన్నిందమ్మా. నీకు నేను మాటిస్తున్నాను, శ్రీనుతో నీ పెళ్లి జరుగుతుంది. చారుకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానమ్మా. 10 మంది నాలాగా ఉండాలని అనుకునేవాళ్ళమ్మా. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి అదే 10 మందికి నా ముఖం ఎలా చూపించాలమ్మా?
గౌరీ, పార్వతి ఫోన్ చేస్తుంది. మాట్లాడండి. హలో, హలో బాబుగారు, నేను పార్వతిని. చెప్పమ్మా. అయిపోయింది బాబుగారు, మొత్తం అయిపోయింది. ఏమైందమ్మా? మన పరువు గంగలో కలిసిపోయింది బావగారు. ఆ ఆద్య మన కొంప ముంచేసింది. అమ్మా, నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పు. అయ్యో, సీను ఉత్తరం రాసినట్టే ఆ ఆద్య కూడా ఉత్తరం రాసి వెళ్ళిపోయింది బావగారు. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంట. ఏంటి ఏంటి నువ్వు అంటుంది? వాడు దాన్ని ప్రేమిస్తున్నాడు కానీ అది పెళ్లి కొప్పుకోదని చెప్పావు కదా. అప్పుడు జానకక్క అలాగే చెప్పిందక్క. ఇలా ఉత్తరం రాసి వెళ్ళిపోయిందని ఇప్పుడే రామలక్ష్మి చెప్తుంది. ఊరొదిలి వెళ్ళిన వాళ్ళు అట్నుంచి అటే వెళ్ళిపోయారంట. రామలక్ష్మి ఒక్కతే తిరిగి ఇంటికొచ్చింది. చూసావా నాన్న, నా చావు నేను చేస్తుంటే మీరే ఆపేశారు. హలో అక్క, చారు. సీను బాబాని తీసుకొచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఇప్పటికే సీను బాబా ఆద్యని పెళ్లి చేసేసుకొని ఉంటాడు. ఇక నా పెళ్లి జరగదని అర్థమైపోయింది నాన్న. రోజు బాధపడ్డం కంటే ఒక్కసారి చనిపోవడమే కరెక్ట్ నాన్న. దురదృష్ట జాతకురాల్ని నేను చావనివ్వండి నాన్న. అమ్మా, చారు. చావనివ్వండి. ఆగవే. నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. సీను ఎక్కడున్నా తీసుకొచ్చి పెళ్లి చేస్తా అన్నాడుగా ఆ పెద్ద మనిషి. ఇప్పుడు ఎలా చేస్తాడో ఆయన్నే అడుగుదాం. ఇచ్చిన మాట తప్పనని గొప్పలు చెప్పడం కాదు, ఆ మాట ఎలా నిలబెట్టుకుంటాడో నేను చూస్తాను. గౌరీ, పద. చారు, పద. పద.
నువ్వు ఆ జడని జాగ్రత్తగా పట్టుకో. అన్న ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. అమ్మా 2 పెళ్లి దండలు ఇవ్వండి.